హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫిష్ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫిష్ పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కిలో ఫిష్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, టామరిన్, జింజర్ గార్లిక్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, గసగస, ఇలాచీ, క్లోవ్స్ అండ్ సిన్నమన్. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకొని దానిలో జింజర్ గార్లిక్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 3 to 4 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసుకొని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు మసాలా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఫిష్ 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్యలో ఉప్పు కారం సరిపోయా లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అలా పులుసు కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని గరం మసాలా కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని దానిలో కొంచెం కొరియాండర్, కొంచెం కర్రీ లీవ్స్,
వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఫిష్ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.